టేస్టీగా మునక్కాయలు గ్రేవీ ఊర్పు గ్రేవీ ఎలా చేయాలని చూపిస్తా పదండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. మునక్కాయలు పల్పి గ్రేవీ ఎలా చేయాలని చూపిస్తా. ఒక 3 మునక్కాయలు కట్ చేసి 3 టైమ్స్ కడిగేసి ఒక కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి క్యాప్ పెట్టేసేయండి. ఒక్క విషులు మాత్రం రాని. ఉడికిపోయిందండి. మునక్కాయల్ని ఇట్లా విడదీసి దీంట్లో ఉండే పలుకు మాత్రం ఇట్లా తీసేసుకోండి. ఇది ఇప్పుడు మనకు గ్రేవీ అనేది వస్తుంది. ఈ పలుకులు మొత్తం తీసి పెట్టుకోండి. కాగిందండి. దీంట్లో ఆవాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, చిట్టపట్టలాడని. దాంట్లో ఒక 3 ఆనియన్ కట్ చేసి వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, ఒక పచ్చిమిరపకాయలు. ఈ గ్రేవీకి ఆనియన్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆనియన్ గ్రేవీ దీనికి బాగా అవుతుంది. ఇగో మునక్కాయలు కలిపి ఇవి ఉందండి, ఇంతే వచ్చినాయి. ఇట్లా తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్ బాగా వేగని తగ్గింది. ఇప్పుడు దీంట్లో ఒక 3 టమాటా వేసుకోండి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం తొందరగా వేగనికి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. బాగా వేగండి. ఇప్పుడు ఆనియన్ టమాటా మగ్గిందండి. దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం. ఇది ఇంటి కారం అండి, దీంట్లో అన్నీ ఉంటాయి. 2 స్పూన్ వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. దీంట్లోనే మనం తీసి పెట్టినాం కదా మునక్కాయ పల్పు, ఇది కూడా వేసేసుకోండి. రైస్ చపాతీకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందని కమెంట్ చెప్పండి. కొంచెం ఇది మగ్గని బాగా వేగిందండి. ఇప్పుడు మనం మునక్కాయలు ఉడకపెట్టినాం కదా, ఆ వాటరు కొంచెం పోసుకోండి. ఇప్పుడు ఇది మగ్గి దగ్గరకు వస్తుంది. ఇదిగో ఎంతో టేస్టీ అయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెము కొత్తిమీర చల్లుకుంటే మటన్ కీమాలాగా ఉంటుందండి. అన్నము చపాతీకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక వీడియోలో చూస్తాం. బాయ్.